లైఫ్ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ. అదేంటి బావా అలా అంటావు? థ్యాంక్స్ చెప్పడానికి నేనేమైనా పరాయిదాన్నా? మన అనుకున్న వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను, పరాయి వాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ భూమి. అనే శారదా, 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 శారదా. మళ్ళీ మీరెందుకు వచ్చారు? నేను బతకడం మీకు ఇష్టం లేదా? నీతో కాస్త ప్రశాంతంగా మాట్లాడదామని వస్తే అలా అంటావేంటి శారదా? ఏ మీకు శరత్ చంద్ర గారు ఇచ్చిన వార్నింగ్ గుర్తులేదా? మనిద్దరం ఒకరికొకరు ఎదురైతే పోయేది నా ప్రాణమే. శారదా, నీ ప్రాణం వరకు రావాలంటే నన్ను దాటి రావాలి. నేను అన్నింటికి తెగించే వచ్చాను. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మన భవిష్యత్తు గురించి. మేడం, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో శారద ఒక్కతే ఉంది. గట్టిగా నోరెత్తకుండా ఇంకెవ్వరికి ఫోన్ చేయకుండా ముందు దానికి 4 తగిలించి పక్కన పడేయండి. ఆ తర్వాత ఆ బొమ్మని, అదే నేను మీకు వాట్సాప్లో పంపించాను కదా, ఆ బొమ్మని ఇల్లంతా జల్లెడ పట్టి వెతికి తీసుకురండి. ఓకే మేడం. పదరా. ఇంకెక్కడి భవిష్యత్ అండి? నా గగన్ని చేత పట్టుకొని పోరీని చంకని ఎత్తుకొని మీతో నడుస్తున్నప్పుడు నాకు భవిష్యత్తు ఉండేది. దాని గురించి ఆశ, ఆలోచన అప్పుడుండేది. ఇప్పుడది గతం. గతించుకుపోయిన గతం గురించి ఇప్పుడే మాట్లాడుకుంటాం. శారదా, ఎన్నిసార్లు నేను చేసిన తప్పు నాకు గుర్తు చేస్తావు? ఒప్పుకుంటున్నా కదా నేను తప్పు చేశానని. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నాను శారదా. రేయ్, ఎవర్రా మీరు? మీ ఎవరైతే నీకేంటి కానీ ఒకరిని కొట్టాలని వచ్చాం. ఇక్కడ మిమ్మల్ని చూశాక ఇద్దరినే కొట్టాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నాకేం కాలేదు. మీరు ఇంటికి వచ్చుండకపోతే ఈ చిన్న గాయం కూడా అయ్యుండేది కాదు. అలాంటివేంటి శారదా? ఇంకా మీకు అర్థం కాలేదా? ఆ రౌడీల్ని శరత్ చంద్ర గారు పంపించారు. మీ కళ్ళ ముందే నా ప్రాణం తీయమని పంపించుంటారు. నా అదృష్టం బాగుండి వాళ్ళని మీరు కొట్టారు. వాళ్ళు పారిపోయారు. లేకపోయుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమయ్యేది? ఏమాత్రం తేడా జరిగినా వాళ్ళ చేతుల్లో చచ్చేదాన్ని. శారదా ప్లీజ్ అలా మాట్లాడద్దు. మాట్లాడడానికి నేను బతికుండాలంటే మళ్ళీ మీరు ఈ ఇంటికి రాకూడదు. వెళ్ళండి. మిగిలింది ఇక సూర్యం. ఏంటమ్మా నీ పాపం? ఇది అఫ్ కోర్స్ నేను మనిషిని భూమి.
అందరి మనుషుల్లాగే నా కూడా అహంకారం లాంటి అలంకారాలుంటాయి. అడ్డొస్తే ₹1 కోసం చంపే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ అహాన్ని తృప్తిపరచడం కోసం తప్ప ₹1 కోసం ఎవరు మర్డర్ చెయ్యరమ్మా. మేము అంతే. నేను కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వు చచ్చి చాలా ఏళ్లయ్యేది. నేను మనిషిని. మళ్ళీ నువ్వు గగన్ బావకి హాని తలపెట్టాలని చూసావనుకో, నీలాగే నేను ఆలోచించడం మొదలు పెడతాను. మధ్యలోకొచ్చాక మొదలు పెట్టలేవు భూమి. అది మన బ్లడ్ లోనే ఉండాలి. నాలాగా నువ్వు ఆలోచించడం మొదలు పెట్టినా చంపేంత వరకు వచ్చేసరికి నీ చేతులు రావు. అదే నా చేతులైతే చంపుతున్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాయి. అదే నీకు నాకు తేడా. ఎనీహౌ, ఛాలెంజ్ కోసం చంపేస్తాను అన్న భయం నీలో మొదలైంది కదా, దాన్ని అలాగే మెయింటైన్ చేయి. నీ గగన్ బావ బతికిపోతాడు.